100 ఏళ్ల క్రితం విలియం బూత్ అనే ఒక ఆయన సాల్వేషన్ ఆర్మీని ఆరంభించిన ఆయన కొన్ని ఆశ్చర్యపరిచే స్టేట్మెంట్స్ని చేశారు. 6 స్టేట్మెంట్లను చేశారు. ఈరోజు వాటిలో ఒకదాని గురించి చెప్తాను. అయితే ఆయన చెప్పిన వాటిల్లో ఒకటి, భవిష్యత్తులో సంఘం కొరకు ఆయన భయపడేదేమిటి అంటే ఏదో ఒక రోజున పరిశుద్ధాత్మ లేకుండా రిలీజియన్ అనేది ఉంటుంది అని. మీరు అనవచ్చు, కానీ ప్రపంచంలో అసలు పరిశుద్ధాత్మ లేకుండా రిలీజియన్ ఎలా ఉంటుంది అని. పరిశుద్ధాత్మ లేకుండా క్రీస్తుతో సంబంధాన్ని పెట్టుకోలేరు. అయితే మృతి చెందిన ఎండిపోయిన డల్ రిలీజియన్ని పరిశుద్ధాత్మ లేకుండా పొందడం చాలా ఈజీ. నాకు తెలుసు, ఎందుకంటే నా జీవితంలో చాలా ఏళ్ళు అలా నాకు జరిగింది. అది ఎక్కడో ఒక చోటున్న బిల్డింగ్ దగ్గరకు వెళ్ళేలా చేయగలదు. మీరు సిన్సియర్గానూ ఉండగలరు. మీరు ఆ పని దేవునికై ప్రేమతో చేయగలరు. బహుశా మీరు అది చేసి నిజంగా తిరిగి జన్మించగలరు. నేను జన్మించాను. నా రక్షకునిగా యేసుని నేను నమ్మాను. ఒక సీక్రెట్ చెప్తాను. మీరు బాధపడేప్పుడు ఆదరణ కొరకు ఎవరి దగ్గరికైనా వెళ్ళడానికి ముందు దేవుని వద్దకు వెళ్ళండి. కమాన్ నౌ, ముందుగా దేవుని వద్దకు వెళ్ళండి. నాకు ఆదరణ కావలసి వస్తే ముందుగా దేవుని వద్దకు వెళ్తాను. మీ అతి పెద్ద సమస్య కూడా దేవునికి చిన్నదే. అలాంటప్పుడు ఈ పెద్ద విషయాలే ఆయన వద్దకు తేవాలని ఎందుకు అనుకుంటారు? చిన్న విషయాలు మ్యాటర్ కావని, అవన్నీ దేవునికి చిన్నవే. దేవా, నాకు నీ బలం కావాలి, శారీరకమైన బలం కావాలి. మీ సంగతి నాకు తెలీదు, కానీ నాకు మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. నా మనసు కొన్ని సంవత్సరాల్లో తిరుగుతూ ఉంది. దానిపై చాలా కష్టపడ్డాను. కొన్ని రోజుల్లో అయితే అది అసలు లేవాలని అనుకోదు, నేను వెళ్ళాలనుకున్న చోటుకి రాదు. కనుక దేవునికి థ్యాంక్స్, నాకు వాక్యం ఉన్నందున ఒప్పుకోగలను నాకు క్రీస్తు మనస్సు ఉందని.